హైదరాబాద్ హరిహర కళాభవన్లో డాన్ బర్డ్స్ మోడల్ స్కూల్ వారి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ మరియు యాన్యువల్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ అంశాలపై అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. ప్రతి ఏడాది 100% ఉత్తీర్ణత సాధిస్తున్నాం అని లాస్ట్ ఇయర్ అకాడమిక్లో 66 విద్యార్థులు ఉంటే అందరూ పాస్ అయ్యారని తెలిపారు. కరస్పాండెంట్ నాగరాజ్ గారు మరియు కవిత గారి ఆధ్వర్యంలో 2001లో స్థాపించిన డాన్ మోడల్ స్కూల్ తక్కువ ఫీజు తీసుకొని నాణ్యమైన విద్య అందిస్తున్నామని పేర్కొన్నారు. हिंदी एंड संस्कृत कैटेगरी स्टूडेंट्स तन्मयी, जानसी, अभयराम, अभिषेक, मोहन, सिद्धू एंड वेदांत. फ्लेक्स कॉल लक्ष्य सोनी, सृजन, ऋषिक दत्त. Minutes. Please be active and encourage the students. Next I request Sri Vijay Ramraj Garu to receive the felicitation. ఈరోజు డాన్ బర్డ్స్ మోడల్ స్కూల్ సిల్వర్ జూబ్లీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ మన హరిహర కళాభవన్లో జరుగుతున్నాయి. ఈ డాన్ బర్డ్స్ మోడల్ స్కూల్ 2001లో శ్యామ్లాల్ బిల్డింగ్లో స్టార్ట్ అయింది. మన స్కూల్ బడ్జెట్ స్కూల్. మనము తక్కువ బడ్జెట్లో పేద పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి నాగరాజు గారు సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మరియు ఈడీ నవిత గారు హెడ్ మిస్సెస్ గారి ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా మన శ్యామ్లాల్ బిల్డింగ్లో నిర్వహించబడుతుంది. ఈరోజు 25 సంవత్సరాల సందర్భంగా మన హరిహర కళాభవన్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ నిర్వహించబడుతున్నాయి. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ అంశాలలో నిర్వహించబడుతున్నాయి. అండ్ మన పాఠశాల గత 25 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా 100%. From Don Botts Model School, I am the Maths and Physical Science teacher, and we are so proud as an institution because it's a Silver Jubilee Annual Day celebration, which means 25 years of school and 25 years of successful education that is being propelled to the students. And it is only because of the head of the institution, E.D. Nagaraj sir, his dedication and his passion towards serving the students and the society is impeccable. And it would not be possible without the teachers, and a few teachers are like over 10 years and 12 years of experience, which means it explains about their trust and belief in the institution and the process that they are going through. And also it would not have been possible without the support of the parents, because